ఇప్పుడే ట్రిపుల్ ఏ సినిమాస్‌లో 'కిరణ్ అబ్బవరం' గారి 'దిల్‌రుబా' సినిమా చూసొచ్చా. 'కాతో' బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టాక వస్తున్న సినిమా కాబట్టి ఆడియన్స్‌కి ఈ సినిమాపై కొంచెం మంచి ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. కానీ ఎందుకో తెలీదు గానీ సినిమా మాత్రం చాలా తక్కువ బస్‌తో రిలీజ్ అవుతుంది. నేను కూడా జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే సినిమాకి వెళ్ళా. సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే థియేటర్ రివ్యూస్ అందరికంటే ముందిచ్చేది మనమే. అండ్ ఈ వీడియోకి ఒక 3000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. కొట్టేయండి, కొట్టేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. సిద్ధార్థ్ రెడ్డికి బ్రేకప్ అయ్యాక మ్యాంగ్లూరులో ఉన్న ఒక బీటెక్ కాలేజ్‌లో జాయిన్ అవుతాడు. అక్కడ అంజలిని కలుస్తాడు. వీళ్ళిద్దరి స్టోరీలోని తన ఎక్స్ ఎందుకు ఎలా వచ్చింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఆఫ్ దిస్ మూవీ ఈస్ సామ్ సిఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. మామూలుగా కొట్టలేదు. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ వరకు ఎక్సలెంట్ స్కోర్ ఇచ్చాడు. అదే కాకుండా రొమాంటిక్ సీన్స్‌లో, ఎమోషనల్ సీన్స్‌లో బాగా కొట్టాడు. అండ్ ఫస్ట్ హాఫ్‌లో ఒక సాంగ్ అండ్ సెకండ్ హాఫ్‌లో వచ్చే ఇంకో 2 సాంగ్స్ కూడా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్, కొరియోగ్రఫీ అండ్ పిక్చరైజేషన్ బాగుంది. ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు ఒక ఎక్స్టెండెడ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్‌లో కూడా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఇంప్రెస్ చేసాయండి. డైలాగ్స్ వర్ గుడ్. చాలా మెచ్యూర్‌గా ఉంటాయి. అండ్ ఫైనల్‌గా థాంక్ యూ, సారీ గురించి ఇచ్చిన మెసేజ్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ ఈస్ గుడ్ అండ్ రియలిస్టిక్. ఆ నేచురల్ లొకేషన్స్ అండ్ ఎస్పెషల్లీ యాక్షన్ సీన్స్‌లో కెమెరా యాంగిల్స్ అన్నీ బాగున్నాయి గూడా. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. వీక్ రైటింగ్ అండ్ వీక్ స్క్రీన్ ప్లే. మనోడి బ్రేకప్‌తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మనోడు కాలేజ్‌కి వెళ్తాడు. అక్కడ హీరో హీరోయిన్‌ని ఒక సిట్యుయేషన్ నుండి సేవ్ చేయడం ఇదంతా చాలా రెగ్యులర్ ఫార్మాట్‌లోనే వెళ్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే ఈ సినిమాకి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ హీరో థాంక్ యూ అండ్ సారీ ఈ 2 వర్డ్స్ యూజ్ చేయడు. బట్ అవి ఎందుకు యూజ్ చేయడనే దాన్ని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉండొచ్చనిపించింది. లవ్ ట్రాక్ కూడా చాలా రెగ్యులర్ టోన్‌లో వెళ్తుంది. అసలు ఇంట్రెస్టింగ్‌గానే ఉండదు. సత్య కామెడీ కూడా అస్సలు వర్క్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం నీరసంగానే సాగింది. బట్ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీన్ వల్ల కొద్దిగా హోప్స్ అయితే వచ్చాయి. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 5 మినిట్స్‌కి తన ఎక్స్ వీళ్ళ లైఫ్‌లోకి వస్తది. ఆ తర్వాత సీన్స్ అన్నీ చాలా బోరింగ్‌గా ఉంటాయి. ఆ తర్వాత ఫోర్స్డ్‌గా ఒక విలన్ ట్రాక్ ఒకటి స్టార్ట్ అవుద్ది. ఎటో పోతున్న స్టోరీ ఇంకెటో పోయింది. ఇలాంటి సీన్స్‌లో మెయిన్‌గా వర్క్ అవ్వాల్సింది లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్. బట్ అవి 2 వర్క్ అవ్వలేదు. సెకండ్ హాఫ్‌లో ఎక్స్ వచ్చాక మంచి సీన్స్ రాసుకొని ఎమోషనల్ డెవలప్ చేయడానికి చాలా స్కోప్ ఉండింది. బట్ అన్నెసెసరీగా విలన్ ట్రాక్ వచ్చి మొత్తం నాశనం చేసేసింది. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. బట్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్‌కి డ్రైవ్ చేసే సీన్స్ అంటే దీనివల్ల ఈ యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్ అయిందనే రీజనింగ్ సీన్స్ ఉంటాయి చూసారా? అవి అసలు టూ రెగ్యులర్‌గా ఉన్నాయి. అండ్ ఎంగేజింగ్‌గా కూడా లేవు. ఒక 2 సీన్స్ అబ్రప్ట్‌గా కట్ అయిపోతాయి. ఫస్ట్ హాఫ్‌లో ఒక ఎలివేషన్‌తో హై ఇచ్చే సీన్ ఉంటది. అది చాలా సడెన్‌గా కట్ అయిపోయి వేరే సీన్‌కి వెళ్ళిపోతుంది. మరి అది ఎడిటింగ్ ప్రాబ్లమా? లేదా ఎగ్జిక్యూషన్‌లో ఏమైనా తేడా కొట్టిందా? అర్థం కాలేదు. అండ్ క్యారెక్టర్ రైటింగ్ అండ్ వాటి బిహేవియర్ కూడా చాలా వీక్‌గా ఉంటది. అసలు జాయ్‌ఫుల్‌గా ఉండే హీరోయిన్ క్యారెక్టర్ అంత డల్‌గా ఎందుకవుతుందో ప్రాపర్ రీజనింగ్ ఉండదు. హీరోకి అంత కోపం ఎందుకుంటుందో తెలీదు. నౌ కమింగ్ టు ద పెర్ఫార్మన్సెస్. కిరణ్ అబ్బవరం డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. బట్ ఒక కంప్లెయింట్ ఏంటంటే తన వాయిస్ మాడ్యులేషన్‌ని ఎంత త్వరగా చేంజ్ చేసుకుంటే అంత మంచిది. ఆ యాంగర్ రోల్‌కి తన మాడ్యులేషన్‌కి అస్సలు సెట్ అవ్వలేదు. రుక్సర్ గారు కూడా కొంచెం చలాకీతనం ఎక్కువగా ఉండే అమ్మాయి రోల్‌లో బాగా పెర్ఫార్మన్స్ చేశారు. బట్ సెకండ్ హాఫ్‌లో తన రోల్ మొత్తం చాలా డల్‌గా ఉంటుంది. అండ్ ఎక్స్‌గా చేసిన డివిజన్ గారు కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఎమోషనల్ సీన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి తనకి. ఓవరాల్‌గా చెప్పాలంటే సినిమా బాలేదు భయ్యా. వాళ్ళు తీసుకున్న పాయింట్ కొద్దిగా యూనికే అయినా దాని చుట్టూ రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూట్ చేసిన విధానం ఇదంతా చాలా రెగ్యులర్ టోన్‌లో వెళ్తుంది. స్టిల్ 1, 2 సీన్స్‌లో తప్ప ఎక్కడా ఎంగేజ్ చేయలేదు మూవీ. మీరు ఈ వీకెండ్‌కి ఈ మూవీ చూస్తున్నారో లేదో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మూవీ చూసాక వచ్చి మన కామెంట్ సెక్షన్‌లో మీ రివ్యూ రాయండి. నేను చదివి రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.